వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ ఎ డెరివేషన్ ట్రీ ఆర్ ఏ పార్ట్స్ ట్రీ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ దెన్ టైప్స్లో కూడా లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ, ఈ రెండు ట్రీలకి డెఫినిషన్స్ అండ్ విత్ వన్ ఎగ్జాంపుల్ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో డెరివేషన్ అంటే ఏంటి అండ్ దెన్ డెరివేషన్ ట్రీ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాము. డెరివేషన్ అంటే ఏంటి అసలు? డెరివేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఉందనుకోండి, ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లోనే మనకి ఏముంటాయి? అసలు గ్రామర్ అంటే ఏంటి? గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ 4 టపుల్స్. ఆ 4 టపుల్స్లో ఏముంటాయి? సెట్ ఆఫ్ టర్మినల్స్, నాన్ టర్మినల్స్, స్టార్టింగ్ సింబల్ అండ్ ప్రొడక్షన్ రూల్స్, ఇవన్నీ కలిపితేనే మనకి గ్రామర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ ప్రొడక్షన్స్ యూజ్ చేసుకుని ఒక స్ట్రింగ్ని డెరైవ్ చేయడాన్ని మనం డెరివేషన్ అంటాం. సో అలా ఆ డెరైవ్ చేసడానికి యూజ్ చేసిన స్టెప్స్ని ఒక ట్రీ లాగా ఫామ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తే దాన్నే డెరివేషన్ ట్రీ అంటాం. ఇప్పుడు మన వీడియోలో ఏంటి? డెరివేషన్ ట్రీ అనేది ఎన్ని టైప్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో డెరివేషన్ ట్రీ అనేది 2 టైప్స్. అవి ఏంటంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ. సో ఎందుకు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటాము, ఎందుకు రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటాము ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ గురించి చూద్దాం. The process of deriving a string from a given production rules in a context-free grammar by expanding the leftmost non-terminal at each step is called as a leftmost derivation. అంటే ఫస్ట్ అసలు leftmost derivation అంటే ఏంటో చూద్దాం. సో ఆ leftmost derivation-లో ఉన్న స్టెప్స్ని మనం ట్రీ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే దాన్నే leftmost derivation tree అంటాం. సో అసలు leftmost derivation అంటే ఏంటి? లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఉండే ప్రొడక్షన్స్ రూల్స్ యూజ్ చేసుకుని ఏదైనా ఒక స్ట్రింగ్ని డెరైవ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా లెఫ్ట్ సైడ్ ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి. సో మనం మన స్ట్రింగ్ని అలాగా ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకుంటూ ఆ స్ట్రింగ్ని డెరైవ్ చేస్తే ఇచ్చిన ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని అటువంటి టైప్ ఆఫ్ డెరివేషన్ ఏమంటాము? లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్ రూల్స్. ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ని ఈ ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని మనం డెరైవ్ చేయాలంటే సపోజ్ ఫస్ట్ మనం ఈ ప్రొడక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రొడక్షన్లో 2 నాన్ టర్మినల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ నాన్ టర్మినల్, ఇది రైట్ సైడ్ నాన్ టర్మినల్. సో ప్రతిసారి కూడా మనం ఈ స్ట్రింగ్ డెరైవ్ చేసే ప్రాసెస్లో ప్రతిసారి కూడా లెఫ్ట్ సైడ్ ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి. సో అలా లెఫ్ట్ సైడ్ ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకుంటూ డెరైవ్ చేసిన స్ట్రింగ్ డెరివేషన్ స్టెప్స్ని లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. అర్థమైందా? సో మనకి ఇచ్చిన కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఉండే ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని ఏదైనా ఒక స్ట్రింగ్ని డెరైవ్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఏం చేయాలి? ఓన్లీ లెఫ్ట్ మోస్ట్లో ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకుంటూ ఆ స్ట్రింగ్ని డెరైవ్ చేయాలి. అప్పుడు దాన్ని ఏమంటారంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. అర్థమైందా? So the process of deriving a string from a given production rules in a context-free grammar by expanding the leftmost non-terminal at each step is called a leftmost derivation. అర్థమైందా? ప్రతిసారి కూడా లెఫ్ట్లో ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకుంటూ డెరైవ్ చేసేదాన్ని లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. So the pictorial representation of the leftmost derivation as a tree is known as a leftmost derivation tree. సో ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటే ఏంటి? ఈ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో వచ్చిన స్టెప్స్ని మనం ఒక ట్రీ లాగా రిప్రజెంట్ చేస్తుంది, దాన్ని లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటారు. సో ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే మీకు అర్థమైతే రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఈజీ. ఏముంది? The process of deriving a string from a given production rules in a context-free grammar by expanding the rightmost non-terminal at each step is called a rightmost derivation. అంటే అర్థం ఏంటి? ప్రతిసారి కూడా మనము ఒక స్ట్రింగ్ని డెరైవ్ చేసేటప్పుడు ఇచ్చిన ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకుని
ఏం చేయాలి, రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి. అంటే రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకుంటూ స్ట్రింగ్ని జనరేట్ చేస్తే దాన్ని రైట్ మోస్ట్ డెరివేషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ప్రొడక్షన్ రూల్ ఉంది. ఈ ప్రొడక్షన్ రూల్లో ఇది లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్, ఇది రైట్ మోస్ట్ నాన్ టర్మినల్. ఇప్పుడు ఇది రైట్ మోస్ట్ డెరివేషన్ అనుకోండి, ఎప్పుడు కూడా ఈ రైట్ మోస్ట్ డెరివేషన్, రైట్ మోస్ట్ సైడ్లో ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకుంటూ స్ట్రింగ్ని జనరేట్ చేయాలి. దాన్ని ఏమంటారు, రైట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. సో ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రైట్ మోస్ట్ డెరివేషన్ ఆఫ్ ఏ ట్రీ ఈజ్ నోన్ యాజ్ ద రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ. ఇప్పుడు అర్థమైంది కదా, left most derivation tree and right most derivation tree are the two types of the derivation tree or a parse tree. ఎలా చెప్తాము, మనము స్ట్రింగ్ని డెరైవ్ చేసేటప్పుడు ఇచ్చిన ప్రొడక్షన్ రూల్ యూస్ చేసుకుని ఎప్పుడు కూడా లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఆ స్ట్రింగ్ డిరైవ్ చేస్తే దాన్ని లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటారు. సో స్ట్రింగ్ని డిరైవ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ని యూస్ చేసుకుని డిరైవ్ చేస్తే ఆ స్ట్రింగ్ని రైట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. దాని ద్వారా మనం కన్స్ట్రక్ట్ చేసిన ట్రీని రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు డెఫినేషన్స్ అయితే అర్థమైనాయి కదా. ఇప్పుడు చూడండి, సో మనకి కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో ఇచ్చిన సెట్ ఆఫ్ ద ప్రొడక్షన్ రూల్స్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రింగ్ వీ హ్యావ్ టు డెరైవ్. సో బై యూజింగ్ ద లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ప్రాసెస్ వీ హ్యావ్ టు డెరైవ్ దిస్ స్ట్రింగ్ అండ్ దెన్ మనం తర్వాత డెరైవ్ చేసిన తర్వాత లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎలాగో చూద్దాం. సో మనం డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పాము, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీలో ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవాలని. సో మనం ఎప్పుడు కూడా స్టార్ట్ సింబల్తో స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ స్టార్ట్ సింబల్ ఏంటి, ఈ. సో ఈతో స్టార్ట్ చేసాం, ఈ తర్వాత ఈ ఇక్కడ ఒకటే ఉంది కదా, లెఫ్ట్ రైట్ అనే మ్యాటర్ లేదు. సో ఈయన ఎక్స్పాండ్ చేస్తున్నా, ఈయన ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నా, నాకు కావాల్సిన స్ట్రింగ్ ఏంటి, ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి, అంటే నాకు లాస్ట్లో స్టార్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఈ స్టార్ ఈని తీసుకుంటున్నా, ఈ స్టార్ ఈ అనే ప్రొడక్షన్ని ఈతో రీప్లేస్ చేసా, ఈ ప్రొడక్షన్. తర్వాత ఏం చేయాలి, ఇదేంటి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కదా, అంటే ప్రతిసారి కూడా ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్లేస్లో నాకేం కావాలి, ఇంకా నెక్స్ట్ ఐడి ప్లస్ ఐడి కావాలి, అంటే ప్లస్ ఉన్న తీసుకోవాలి నేను, అంటే ఈ ప్లస్ ఈని రీప్లేస్ చేసిన, ఈ ప్లేస్లో ఈ ప్లస్ ఈ పక్కన ఇంకొక స్టార్ ఈ ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్స్పాండ్ చేశాను. ఇప్పుడు నా ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి, సో ఈ ప్లస్ ఈ స్టార్ ఈ, సో ఈ ప్లేస్లో ఈ టర్మినల్ ఐడిని రీప్లేస్ చేస్తే వస్తుంది. కానీ ఏం చేయాలి, ప్రతిసారి కూడా నా లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ రూల్ యూజ్ చేసుకుని ఎప్పుడు కూడా ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవాలి. అందుకని ఈ స్టెప్లో ఏం చేస్తాను, ఈ లెఫ్ట్ సైడ్ ఈలో ఐడిని రీప్లేస్ చేసుకుంటున్నా, ఐడి ప్లస్ ఈ స్టార్ ఈ. ఓకే, ఈ టర్న్స్ టు ఐడి రూల్ యూజ్ చేసుకుని ఈ లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ని ఐడితో రీప్లేస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ లెఫ్ట్ మోస్ట్లో ఇంకేం లేదు. సో నెక్స్ట్ చూస్తున్నాం, ఈ రెండిట్లో లెఫ్ట్ ఏది, ఇది. సో ఎప్పుడు కూడా లెఫ్ట్ మోస్ట్దే ఎక్స్పాండ్ చేయాలి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో. సో ఇప్పుడు ఐడి ప్లస్, ఇప్పుడు ఈని ఎక్స్పాండ్ చేస్తున్నా, అంటే ఈ టర్న్స్ టు ఐడి అప్లై చేస్తున్నా, ఈ టర్న్స్ టు ఐడి స్టార్ ఈ. సో నాకు ఇంకొక ఐడి కావాలి, అంటే ఇంకొక లెఫ్ట్ మోస్ట్దే ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఏం లేదు, ఒకటే ఉంది. సో దాన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నా. సో ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి డిరైవ్ చేశానా నేను ఇచ్చిన స్ట్రింగ్ని. ఇప్పుడు డిరైవ్ చేస్తున్నప్పుడు ఏం చేశాను, నేను ప్రతిసారి కూడా ఏం చేశాను, ఎప్పుడు కూడా లెఫ్ట్లో ఉండే నాన్ టర్మినల్ని మాత్రమే ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈ స్ట్రింగ్ని జనరేట్ చేస్తాను. అందుకని దీన్ని ఏమంటారు, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటారు. ఇప్పుడు దీన్ని ట్రీగా కన్స్ట్రక్ట్ చేస్తే ఫస్ట్ ఈ ప్లేస్లో ఏం చేశాను, ఈ స్టార్ ఈని అప్లై చేశాను. సో ఇప్పుడు దీనికి లెఫ్ట్ సింబల్ ఏది, లెఫ్ట్ నాన్ టర్మినల్ ఈ. సో దీన్ని ఎక్స్పాండ్ చేశాను నేను. సో దీనికి ఏం ఎక్స్పాండ్ చేశాను, ఈ ప్లస్ ఈ. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ లెఫ్ట్దే ఎక్స్పాండ్ చేయాలి. సో ఈ ప్లేస్లో ఐడి, మళ్ళీ ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్దే, ఈ ప్లేస్లో ఐడి
నెక్స్ట్ ఈ ప్లేస్లో ఐడి. సో ఇదేంటి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ. సో ఈ ట్రీని మనం ఇప్పుడు ఇటు లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ చేయండి. ఐడి ఆల్ లీఫ్ నోట్స్ ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి వచ్చిందా మనకి డిరైవ్ చేయాల్సిన స్ట్రింగ్. సో ఈ విధంగా మనము లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ రాసి ఆ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ నుంచి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రైట్ మోస్ట్ డెరివేషన్ అండ్ దెన్ రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ ఎలా చూడండి. సో రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా రైట్ సైడ్ నాన్ టర్మినల్ మాత్రమే రీప్లేస్ చేయాలి. సో ఫస్ట్ ఈ తీసుకుంటున్నాను, స్టార్ట్ సింబల్తో తీసుకోవాలి కాబట్టి. అండ్ దెన్ నాకు ఫస్ట్ ఏం కావాలి, ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి కావాలి. సో నేను ఈ ప్లేస్లో ఏం తీసుకున్నానంటే ఈ ప్లస్ ఈ తీసుకున్నా. ఎప్పుడు కూడా నేను రైట్ మాత్రమే రీప్లేస్ నాన్ టర్మినల్ మాత్రమే రీప్లేస్ చేసుకుంటూ చేయాలి కదా. సో ఈ రైట్ని ఈ ఐడి ఈ ప్లస్ ఈతో నాకు లాస్ట్లో ఏం కావాలి, స్టార్ కావాలి. సో ఈ రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ని ఈ స్టార్ ఈతో రీప్లేస్ చేసుకుంటే నాకు రిక్వైర్డ్ స్ట్రింగ్ వస్తుంది. అందుకని ఫస్ట్ ఏం చేశాను, ఈ ప్లస్ ఈ తీసుకున్నా. సో ఇది రైట్ మోస్ట్ డెరివేషన్ కాబట్టి ఎప్పుడు రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ని మాత్రమే రీప్లేస్ చేయాలి కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాస్తాను, ఈ లెఫ్ట్ది ఇలాగే ఉంటుంది, ఈ స్టార్ ఈ. ఓకే, ఇప్పుడు నాకు రిక్వైర్డ్ స్ట్రింగ్ ఏంటి, ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. అంటే ఈ లాస్ట్లో ఈ ప్లేస్లో ఐడి రావాలి. అంటే ఎప్పుడు కూడా నేను రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ని మాత్రమే రీప్లేస్ చేయాలి. సో ఈ ప్లస్ ఈ స్టార్ ఈ ప్లేస్లో ఐడి, ఈ డాన్స్ టు ఐడి ప్రొడక్షన్ యూజ్ చేసుకుని. నెక్స్ట్ ఈ రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ అయిపోయింది. లెఫ్ట్ రైట్ ఇంకా మిగిలిన రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ ఏంటి, ఇది. సో దానిని నేను ఈ ప్లస్ ఈ ప్లేస్లో ఐడిని రీప్లేస్ చేస్తున్నా, ఈ ప్లస్ ఐడి స్టార్ ఐడి. సో ఇప్పుడు ఈ నాన్ టర్మినల్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలిన రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ ఏంటి, ఈ ఒకటి. సో ఐడి దాన్ని కూడా ఐడితో రీప్లేస్ చేస్తున్నా, ఐడి స్టార్ ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. సో నాకు రిక్వైర్డ్ స్ట్రింగ్ వచ్చేసింది కదా, ఇది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. ఇప్పుడు రైట్ మోస్ట్ డెరివేషన్. ఈ రైట్ మోస్ట్ డెరివేషన్ యూజ్ చేసుకుని రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ కన్స్ట్రక్ట్ చేస్తా చూడండి. ఫస్ట్ ఈ ప్లేస్లో ఈ ప్లస్ ఈ. సో ఇప్పుడు రైట్ సైడ్ నాన్ టర్మినల్ని మాత్రమే రీప్లేస్ చేయాలి కదా. సో ఇక్కడ రైట్ సైడ్ నాన్ టర్మినల్ ఏంటి, ఈ. సో ఈ ప్లేస్లో ఈ స్టార్ ఈ. అండ్ దెన్ ఇంకా ఎప్పుడు రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ని రీప్లేస్ చేయాలి కదా. సో ఈ ప్లేస్లో ఐడి, ఈ రైట్ మోస్ట్ నాన్ టర్మినల్ అయిపోయిన తర్వాత ఇది రైట్ మోస్ట్ అవుతుంది. సో ఈ టర్న్స్ టు ఐడి, అది అయిపోయిన తర్వాత ఇది రైట్ అవుతుంది. సో ఈ టర్న్స్ టు ఐడి. సో లెఫ్ట్ నుంచి రైట్కి రీచ్ చేయండి, ఐడి ఆల్ లీఫ్ నోట్స్ ఐడి ప్లస్ నెక్స్ట్ లీఫ్ నోడ్ ఐడి, లెఫ్ట్ లీఫ్ నోడ్ స్టార్, లెఫ్ట్ లీఫ్ నోడ్ ఐడి. సో ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. సో ఇప్పుడు ఇది రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ, ఇది రైట్ మోస్ట్ డెరివేషన్ స్టెప్స్. సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే దానికి లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీస్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.